యాహ్! రోషన్ గారు. మంగ్లీ గారు గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. బాగున్నాను. చెప్పండి రోషన్ గారు. కాదు నిన్న వర్షన్ అంతా మీరు చూసారు మంగ్లీ గారు. మీరు ఒక మాట అన్నారు నాకు బాగా నచ్చింది. బాధితుల వైపు నేను నిలబడతాను. దాని వెనక ఎవరున్నా గాని తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేసేలా చేస్తాను అని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి. డెఫినిట్‌గా నేను కూడా నిన్న చేసిన ప్రతి డిబేట్‌లో కూడా మంగ్లీ గారి వెనక ఉన్న వాళ్ళు మంగ్లీ పేరు చెప్పి కలెక్ట్ చేసి వీళ్ళని అన్యాయం చేశారని మాత్రమే అన్నాను కానీ ఎక్కడా మంగ్లీ గారు కలెక్ట్ చేసి దీంట్లో ఇన్వాల్వ్‌మెంట్ ఉందని నేను చెప్పలేదు కూడా. బట్ ఏం చెప్తారు? బాధితుల వైపు ఉంటా అన్నారు కాబట్టి ఎలా న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని కాంటాక్ట్ అయ్యారు? దీన్ని ఎలా సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేస్తున్నారు? అదొక్కటి చెప్పండి చాలు నాకు. రోషన్ గారు, ఆనాటి కురుక్షేత్రం నుంచి ఈనాటి వరకు ఓకే, ధర్మం అనేది గెలుస్తది. న్యాయం అనేది గెలుస్తది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. నేను ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ లేని నన్ను ఆ సుబ్బారావు అడ్వకేట్ ఎవరు? ఆ మధు వాడెవడు? ఆ హేమకాంత్ రెడ్డి ఎవరు? వాళ్ళంతా ఎవరు అసలు? నన్నెందుకు ఇలా లాగిర్రు అనేది గూడా నాకు అర్థం కావట్లేదు. ఆ బాధితుల్ని చూస్తుంటే చాలా 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 బాధ అనిపిస్తుంది. నాకు ఏడుపొస్తుంది. వాళ్ళకి ఏం తెలుసు పాపం? వాళ్ళకేం తెలుసు? నా పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది? పైసలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పాపం ఆ అమాయకులు. ఇప్పుడు వాళ్ళలాగా నేను గూడా ఒక విక్టిమ్ లాగా, వాళ్ళు ఎలా అయితే డబ్బుల్ని పోగొట్టుకొని విక్టిమ్ లాగా మారిపోయారో, నేను ఇప్పుడు నా పేరుని పోగొట్టుకొని నేను విక్టిమ్ లాగా మారిపోయినా రోషన్ గారు. మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా నాకసలు.